తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే కాంగ్రెస్ నేతలైతే ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు కేబినెట్ లో చోటు దక్కలేదు. అయితే నిజామాబాద్ నుంచి రేసులో మదన్ మోహన్, సుదర్శన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి మరోపక్క ప్రేమ్ సాగర్ రావు, వివేక్ బ్రదర్స్, అలాగే రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఆశావాహులు ఆశలైతే చిగురించేలా కనిపిస్తున్నాయి. మొత్తానికి కార్పొరేషన్ల చైర్మన్లపై ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం కేబినెట్ విస్తరణపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈసారి కేబినెట్ లో ఎమ్మెల్సీలకు అవకాశం ఉంటుందా లేదా అన్నది చూడాలి. ప్రొఫెసర్ కోదండరాంను మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాలి. గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. పదవులపై కొంతమంది మాజీలైతే ఆశలు పెట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? భవానీ, ఏదైతే ఇప్పటి వరకు అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ విస్తరణ ఇంకా జరగలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ లో దాదాపు ఇప్పటికే సీఎంతో పాటు 12 మంత్రులు ఉన్నారు. ఇంకా 6గురికి చోటు దక్కాల్సింది. అయితే 6గురికి ఎవరెవరికి అవకాశం కల్పించాలన్న విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ ఏదైతే మంత్రులకు అవకాశం ఇచ్చిన సందర్భాల్లో 2 జిల్లాలైనటువంటి ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లాల నుంచి మంత్రులకు ఎలాంటి చోటు దక్కలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎవరికి అవకాశం కల్పిస్తారు, ఎవరికి ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు అన్నట్టుగా కూడా కొంత మేరకు అందరికీ ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఆశావాహులు అయితే ఈ కేబినెట్ విస్తరణ పైన కొద్ది మేరకు ఆశలు పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ అనేది ముఖ్యంగా కేబినెట్ విస్తరణ పైన కాకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అధిష్టానం దగ్గర ఒక లిస్ట్ అయితే ఉంది. దాదాపుగా ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలకు గాను దాదాపుగా 300 పైచీలకు అప్లికేషన్స్ రావడము, అందులో మళ్ళీ అంటే ఏదైతే ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఒక 2 నియోజకవర్గాలకు సంబంధించి 40కి పైగా అప్లికేషన్స్ వచ్చినాయి. అక్కడ ఒక 5 మందిని ఫైనల్ చేసి లిస్ట్ అయితే పంపించారు. మిగతా కొంచెం తక్కువ మంది ఉన్నటువంటి స్థానాలకు గాను ఒక ముగ్గురు మందిని ఒక ఫైనల్ లిస్ట్ అయితే పంపినటువంటి పరిస్థితి ఉంది. అయితే సీఎం ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఇటు పెద్దలతో చర్చించిన అంటే సమావేశం కానున్నారు. ఇటు మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ మరియు రాహుల్ వీళ్ళందరితో కూడా సోనియాతో ఇట్లా చర్చించిన తర్వాత ఇటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎవరిని బరిలో దింపాలన్న దానిపైన కొంత మేరకు ఒక స్పష్టత తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా కేబినెట్ విస్తరణలో మిగతా 6గురికి ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపైన కూడా కొద్ది మేరకు ఇక్కడ చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఎమ్మెల్సీలకు సంబంధించి ఎవరికైనా పోస్టు దక్కుతుందా అనేది కూడా కొంతమేరకు ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే టీజేఏసీ నాయకునిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరాంకి కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానం కల్పించినప్పటికీ ప్రస్తుతానికి ఇంకా ప్రమాణ స్వీకారానికి కూడా నోచుకోలేదు. ఈ విషయంలోనే బీఆర్ఎస్ నేతలు కూడా కొద్ది మేరకి పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ అదైతే విచారణ ఇంకా పెండింగ్ లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రొఫెసర్ కోదండరాంతో పాటు ఇంకెవరికైనా ఎమ్మెల్సీ స్థానాలు కల్పిస్తామన్న వాళ్ళకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందా అనేది కూడా కొంతమేరకు ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అభయహస్తం సంబంధించి మేనిఫెస్టోలో రూపొందించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చినటువంటి టైం ప్రకారం 100 రోజుల్లో ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం అనేది ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏ చిన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలకు సంబంధించి ఇంకెప్పుడు అమలు పరుస్తుంది అన్న దానిపైన ఎక్కువ పెద్ద మొత్తంలో విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా వాళ్ళు తీసుకున్నటువంటి రైతు బంధు కావచ్చు, ప్రతి అంశం కూడా ఇంకా ఎవరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఏది చేయలేదు. కేవలం ఒక మహాలక్ష్మి పథకం ఉన్నటువంటి అందులో 3 స్కీమ్లు ఉన్నాయి. అందులో కేవలం ఒక ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఒక ముందు రోజుతో పాటు ఇంకొకటి ఏదైతే ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు అవి 2 మాత్రమే అమలు చేశారు. మిగతా అన్ని ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికి 70 డేస్ కూడా కంప్లీట్ అయింది అన్న ఉద్దేశంతో కూడా ప్రతిపక్షాలు ఎంతసేపు విమర్శలు అయితే కొనసాగుతున్నాయి. అయితే వీళ్ళందరికీ చెక్ పెట్టే విధంగా ఆల్రెడీ మొన్న అసెంబ్లీలో కూడా ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ లో ఉన్నటువంటి 500 రూపీస్ కి సిలిండర్ కావచ్చు, ఇంకొకటి మహిళలకు 2500 కావచ్చు, అలాగే విద్యుత్ జ్యోతికి సంబంధించి గృహ జ్యోతికి సంబంధించి 200 యూనిట్ల ఉచిత పథకం కావచ్చు, ఇవన్నీ కూడా తొందరలో అమలు కాబోతాయని చెప్పేసి ఇప్పటికే అంటే వారం రోజుల్లో అమలు పరుస్తామని చెప్పేసి కొన్ని సందర్భాల్లో సీఎం రేవంత్ కూడా చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పటికీ కూడా మళ్ళీ ఆ యొక్క అంశం
ఆ అంశం పైన ఎలాంటి ప్రస్తావన అయితే ఇంకా కొనసాగుతలేదు. అయితే ఇవన్నీ ఇలా పెడితే ఇంకా ఇవి రెండు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా మిగతా రెండు కూడా కొద్ది మేరకు పెండింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రైతు బంధుకు సంబంధించి కూడా ఇప్పటికే అంటే ఇంకా రైతుల అకౌంట్ లో అమౌంట్ పడలేదు అని చెప్పేసి విమర్శలు చేస్తున్నాయి పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు. ఇవన్నీ అంశాలు కూడా దాదాపుగా ఇంకా కేవలం 30 days మాత్రమే వీళ్ళకు టైం ఉంది. 30 days లో ఖచ్చితంగా పార్లమెంట్ షెడ్యూల్ కనుక వస్తే, ఎన్నికల షెడ్యూల్ కనుక వస్తే ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి చెక్ పెట్టి అంటే హోల్డ్ లో పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో ఇలాంటి పథకాలకు ఎలాంటి వాటికి ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒకవేళ అది గనక ఒకవేళ వీళ్ళు అమలు పరచక ముందుకే ఎలక్షన్ కోడ్ వస్తే కనుక ఇంకా ప్రతిపక్షాలు పెద్ద స్థాయిలో విమర్శలకు దిగుతారు. అంటే కొంత మేరకు ఇటు బీఆర్ఎస్ వాళ్ళైతే ఖచ్చితంగా వీళ్ళు పథకాలు 100 days లో అమలు చేయకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పటికీ ఈ అన్ని అంశాలు కూడా ఖచ్చితంగా ఢిల్లీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు కేబినెట్ విస్తరణ మాత్రం ఎన్నికలకు ముందే చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కూడా ఈ ఢిల్లీ టూర్ అయితే ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. భవాని. రైట్, థ్యాంక్ యూ భవిత.